రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పులి సంచారం అయితే జరిగింది. ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో సంచరించింది. ఒకటి తెలంగాణలో సంచరించింది. ఒకటేంటంటే జనవరి 17వ తారీఖు తెలంగాణలోకి ఎంటర్ అయినటువంటి పెద్ద పులి. ఇది దాదాపుగా 21 రోజు కావస్తుంది. ఈ పులి జాడ మాత్రం కనిపించడం లేదు. 8 పశువులైతే చనిపోయాయి ఆ పులి దాడిలో. ఒక 3 రోజుల నుండి మాత్రం పులి జాడ మాత్రం కనిపించడం లేదు. చివరిసారిగా కనిపించింది ఏంటంటే ఆలేరు మండలంలోని షారాజ్పేట గ్రామంలో ఒక ఆవునైతే తిన్నది. అక్కడ కనిపించినటువంటి పులి ఇక ఫారెస్ట్ అధికారులు కూడా దీన్ని త్వరలోనే పట్టుకుంటాం, పూణె నుంచి స్పెషల్ టీం వచ్చింది. ఆ స్పెషల్ టీం ఆధ్వర్యంలో ఆ గుట్ట చుట్టూ రౌండ్ అప్ వేసాము. ఆ గుట్ట చుట్టూ కూడా బోన్లు కూడా ఏర్పాటు చేసాం. అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి డ్రోన్స్, కెమెరాలు అన్ని రెడీ చేసాం. పులిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి అధికారులు ఓవైపు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో కానీ ఆ పులి 3 రోజుల నుండి మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళిందనే మాట కనిపించడం లేదు. అసలు ఎక్కడుందనేది ఫారెస్ట్ అధికారులకు కానీ డ్రోన్ కెమెరాలకు కానీ ఎక్కడ చిక్కడం లేదు. అలాగే ఆ పులి 3 రోజుల నుండి మరి బయటకు వెళ్ళిందా అంటే కూడా అనుమానాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది వెళ్ళినప్పుడు ఎవరు చూడలేదు, ఎక్కడైతే పాదముద్రలు కూడా కనిపించలేదు. కానీ కొంతమంది చెప్తున్నారు ఏంటంటే అటు సోమవారం వైపు గ్రామం వైపు వెళ్ళిందని చెప్పేసి కొంతమంది చెప్పారు. అక్కడ కూడా రాలేదని చెప్పేసి మరికొంతమంది చెప్పారు. కొంతమంది ఈ రోజు చెప్తున్నారు ఏంటంటే తిరుమలగిరి వైపు ప్రయాణం చేస్తుంది అని చెప్పేసి కొంతమంది రైతులు చెప్పారంట. కానీ అది ఎక్కడ కూడా వాస్తవం మాత్రం తెలియదు. ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించలేదు. అలాగే కొంతమంది చెప్తున్న సమాచారం ఏంటంటే తిరుమలగిరి నుండి అటు ఖమ్మం రూట్ లో ఉన్నటువంటి ఏటూరు నాగారం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో అదైతే ఆ వార్త నిజమైతే మాత్రం ప్రతి ఒక్కరూ సంతోషపడాల్సినటువంటి వార్తనే. గత 3 రోజుల నుండి మాత్రం పులి ఎక్కడ సంచరించింది అనేది మాత్రం ఆనవాళ్ళైతే కనిపించలేదు. సో అదొక సంతోషకరమైన వార్తనే. ఎందుకంటే ప్రతి 2 రోజులకు ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఒక పశువుని తినడం జరుగుతున్నాయి కాబట్టి సో ఇప్పుడైతే 3 రోజుల నుండి పులి జాడనైతే లేదు, ఎక్కడ అలజడి లేదు, ఎక్కడ ప్రజలకు కూడా కనిపించలేదు. కాబట్టి ఈ పులి వెళ్ళిపోయిందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో పులి వెళ్ళిపోయిందని చెప్పేసి అటు ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడ నిర్ధారించలేదు. తిరుమలగిరి వైపు వెళ్ళినా కానీ అక్కడ పాదముద్రలు గుర్తిస్తే అప్పుడు ఆ పులి ఆ వైపుగా వెళ్తుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పొచ్చు. కానీ అక్కడ ఎవరైతే చెప్పలేదు, కానీ పులి వెళ్ళిందని చెప్పేసి మాత్రమే చెప్తూ ఉన్నారు. సో అవి అవాస్తవాలు అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు నిర్ణయించుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా పులి భయం అయితే యాదాద్రి జిల్లాలో ఇంకా అలాగే ఉంది. కాబట్టి మీరు కూడా పులి వెళ్ళిపోయిందని చెప్పేసి కొంతమంది అవాస్తవాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా తెలియకుండా మీరు మాత్రం అలాగే ఇప్పుడు ఎలా మెయింటైన్ చేశారో పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎలాగైతే వెళ్ళారో అలాగే వెళ్ళండి. నైట్ లో వెళ్ళకండి. ఆ పులి వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాతనే మీరు అధికారికంగా ఫారెస్ట్ అధికారులు చెప్పిన తర్వాత మీరు మీ వ్యవసాయ పొలాల దగ్గరికి సురక్షితంగా సంతోషంగా వెళ్ళొచ్చు. సో ఒక విషయాన్ని ఏంటంటే పులి 3 రోజుల నుండి దాడి చేయలేదు కాబట్టి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక అనుమానం మాత్రమే తప్ప ఇంకా వేరే అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఒక రైతు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. చిరుత పులి కూడా ఒక్క పులి కాదు 2 పులులు అని చెప్పాడు. ఇది పెద్ద పులి అయితే ఇంకోటి చిరుత పులి కూడా మా వ్యవసాయ పొలం దగ్గర తిరిగింది. దానికి సంబంధించినటువంటి పాదముద్రలను నేను వీడియో రూపంలో తీశానని చెప్పేసి తను మెసేజ్ చేశాడు. నిజంగా అది చిరుత పులి అయితే ఎక్కడ దాడి చేసినట్టయితే కనిపించలేదు. సో పెద్ద పులి అయితేనే పశువులపైన దాడి చేసిందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ చిరుత పులికి సంబంధించినటువంటి మీ దగ్గర పాదముద్రలు ఉంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ కి చూపించండి. అది ఎక్కడ ఏంటని చూపిస్తే వాళ్ళు నిజంగానే మరి మరో చిరుత పులి ఉందా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. గతంలో 3 రోజుల కింద వీడియోలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే అసలు పులి అనేది ఒకటే ఉంది, చిరుత పులి లాంటివి ఎక్కడ కూడా లేవు, ఆ అడుగులు మాకు తెలిసిపోతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగే ఫారెస్ట్ లో నుండి బయటికి వచ్చినటువంటి మహారాష్ట్ర నుండి తడోబా అందరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చినటువంటి ఈ పెద్ద పులి ఒకటే ఉంది. పులి సంచరిస్తున్నటువంటి 40 కిలోమీటర్ల దూరంలో ఏ పులి సంచరించదు అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్పారు. సో అది మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎందుకు సంచరించవు, 2-3 పులులు ఎందుకు ఉండవు, సంతానోత్పత్తికి పుళ్ళు సంచరిస్తాయి కదా, పుళ్ళు అట్లా దూరంలో ఉన్నప్పుడు ఇంకెలా ఉంటది అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించారు. సో అది మరి మొగపులి ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో మొగపులి అక్కడికి రాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఫారెస్ట్ అధికారులు చెప్పుండొచ్చు. మీ మాట కూడా వాస్తవమే అయి ఉండొచ్చు. సో ఇదైతే నిర్ధారించడానికి మీకు ఏదైనా సమస్య అనిపించినప్పుడు ఫారెస్ట్ అధికారులను వెళ్ళి కలవండి, వాళ్ళు మీకు చెప్తారు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పాదముద్రికలకు సంబంధించినటువంటి వీడియోని కూడా వాళ్ళకి చూపించండి. మీ పొలాల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి ఫారెస్ట్ అధికారులు వచ్చి కూడా చెక్ చేస్తారు. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మీ దగ్గర రారు అని చెప్పేసి ఉండదు. ఎందుకంటే ఆ పులిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించాలని చెప్పేసి పై అధికారుల నుండి కూడా వాళ్ళకు ప్రెషర్స్ ఎక్కువైపోయాయి. ప్రతిరోజు కూడా గ్రామాల్లో తిరుగుతూ సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. సో మీరు కూడా చెప్పండి, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మీరు కూడా అడగండి.
సో వాళ్ళు మీకు అయితే హెల్ప్ చేస్తారు. సో ఆ ఒక్క పులి 2 పులి అని చెప్పేసి అధికారులు మాత్రం ఒకటే పులి అని చెప్పారు. అధికారికంగా రెండో పులి లేదని చెప్పారు. సరే మీరు ఉందని చెప్తున్నారు, సరే మీరు వెళ్ళి కలవండి. సో వాళ్ళు నిర్ధారిస్తారు ఆ పులి ఉందా లేదా అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పులిని మాత్రం బంధించారు. అక్కడ రైతులు సేఫ్. తెలంగాణలో ఉన్నటువంటి ఈ పులిని బంధించడం మాత్రం చాలా కష్టతరంగా మారిపోయింది. సో ఆ పులి కూడా గత 2 రోజుల నుండి కూడా ఎలాంటి దాడులు చేయలేదు కాబట్టి యాదాద్రికి సంబంధించినటువంటి జిల్లా రైతులు కూడా సంతోషపడాల్సిన విషయం అయితే అనిపిస్తుంది. మరో 2 రోజులు ఎలాంటి దాడులు జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా ఆ పులి ఎక్కడో ఒక వైపు వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. సో అధికారికంగా ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పుడు మీరు సంతోషంగా పొలాల వైపు అయితే వెళ్ళొచ్చు. మన పులికి సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. మన పులి ఏ వైపు ఉందో, అడవుల్లో ఉందా లేకపోతే అడవులకు సంబంధించినటువంటి కొన్ని జంతువులను తిని అక్కడే ఉంటుందా అనేది వాస్తవం కూడా ఎవ్వరికి తెలియదు. సో జాగ్రత్తగానే ఇంకా ఉండండి. ఆ పులికి సంబంధించినటువంటి సమాచారం ఏదొచ్చినా కానీ మీకు అప్డేట్ చేస్తాను. సో మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక కర్ర కొట్టకండి, దాన్ని బెదిరించడానికే ప్రయత్నం చేయండి. కొన్ని టపాకాయలు కూడా మీ బావుల దగ్గర కొన్ని పెట్టుకోండి. ఎందుకంటే ఎమర్జెన్సీ అడవి జంతువులు, క్రూరమృగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికైనా వచ్చినప్పుడు వాటిని వెలగొట్టడానికి వీటిని కొద్దిగా ఆయుధంగా అక్కడ దూరంగా వేయండి. అడవి జంతువులను కాపాడాలి. ఎందుకంటే మన దేశ సంపద కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెమళ్ళు కానీ పాములు కానీ వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాటిని దూరంగా తరిమే ప్రయత్నం చేయండి, కానీ వాటిపైన దాడులు వద్దు. సో ఇది మన పులికి సంబంధించినటువంటి సమాచారం. ఎక్కడ కూడా కనిపించలేదు, ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి. అది అక్కడికి వెళ్ళిందని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వాస్తవ పరిస్థితులే కనిపించలేదు. ఫారెస్ట్ అధికారులు చెప్పేంత వరకు మాత్రం ఆగండి.